హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్కి సంబంధించి కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దామండి. సో 1961లో ఈ యొక్క చట్టం అనేది చేసేసి దాన్ని 1961 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలానే ఈ యొక్క యాక్ట్ అనేది మొత్తం భారతదేశానికి అప్లికబుల్ అవుతుంది. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్కి మాత్రం 1970 నుంచి ఇది అప్లికబుల్ అవుతుంది. అసలు ఈ యొక్క చట్టం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఆబ్జెక్టివ్ ఏంటంటే, చూడండి ఇక్కడ క్లియర్గా చెప్పాడు. ఇట్ విల్ రెగ్యులేట్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ సర్టైన్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఫర్ సర్టైన్ పీరియడ్ ఆఫ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆఫ్ చైల్డ్ బర్త్. అంటే చైల్డ్ పుట్టడానికంటే ముందు, సో డెలివరీ అంటే సింపుల్గా చెప్పాలంటే, సో ప్రెగ్నెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి లీవ్స్ అనేది అవైల్ చేయడం కోసము, వాళ్ళకి కావాల్సినటువంటి మెటర్నిటీ లీవ్స్ని ప్రొవైడ్ చేయడం కోసము విత్ పెయిడ్ వేజెస్, వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ బోనస్, అలానే మెడికల్ ఎక్స్పెన్సెస్, అలానే ఇంకా కావాల్సినటువంటి ఇతర రకాలైన సౌకర్యాలను కల్పించడము, వాళ్ళ యొక్క నేచర్, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ బట్టి సో దానికి తగ్గట్టుగా ఆ పనులు చెప్పడం అనేది ఈ యొక్క చట్టం ప్రకారం ఆ ఎంప్లాయర్ అనేవాడు చేయాలి. సో ఉమెన్ ఎంప్లాయీకి స్పెషల్గా మనకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి ఆ టైంలో. సో ఇక్కడ చైల్డ్ బర్త్కు ముందు కానీ చైల్డ్ బర్త్కు తర్వాత కానీ వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ రైట్స్ని ప్రొవైడ్ చేయడం ఏదైతే ఉందో సో దానికి ఇది మెయిన్ ఆబ్జెక్టివ్గా మనం చెప్పవచ్చు. అలానే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అనేది మనకి ప్రొవైడ్ మెటర్నిటీ బెనిఫిట్ అండ్ సర్టైన్ అదర్ బెనిఫిట్స్ ఆల్సో. సో కేవలం లీవ్స్ మాత్రమే ప్రొవైడ్ చేయడం కాకుండా దానికి సంబంధించినటువంటి పెయిడ్ శాలరీస్, వేజెస్ కూడా ఆ లీవ్ టైంలో ప్రొవైడ్ చేయాలి అని చెప్తుంది. అలానే ఇది మనకి ఎక్స్టెండెడ్ టు హోల్ ఇండియా అని చెప్పాము. సో దీంట్లో వచ్చేసి ఇది మొత్తం భారతదేశానికి అప్లికబుల్ అవుతుంది. వర్తింపు సెక్షన్స్ వచ్చేసి దాదాపుగా 30 సెక్షన్స్ దాకా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ 30 సెక్షన్స్ ఉన్నాయి. సో అప్లికబుల్ ఎవరికి అవుతుందంటే ఒక చట్టం సో ఫ్యాక్టరీస్ కావచ్చు, మైన్స్ కావచ్చు, ప్లాంటేషన్స్ కావచ్చు, లేదా ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతున్నాయో ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు. సో ఇంక్లూడింగ్ నాట్ ఓన్లీ ద ఎస్టాబ్లిష్మెంట్స్, ద పర్సన్స్ హూ ఆర్ గోయింగ్ టు రన్ ద సర్కస్ ఇండస్ట్రీ, సో acrobatic and other పర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్ళకి, సో ఎగ్జిబిషన్స్ ఆఫ్ ఈక్విస్టెంట్స్కి వాళ్ళకు కూడా ఈ యాక్ట్ చట్టం అనేది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1963 నవంబర్ నుంచి అప్లికబుల్ అవుతుంది. సో అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఇది కొత్తగా 2017లో అమెండ్మెంట్ బిల్ పెట్టారండి. ఇది మాత్రం మనకు చట్టంలో 1961 ఉంది కాబట్టి మన ఎగ్జామ్లో సో దాని గురించి స్టడీ చేస్తున్నాము. సో అమెండ్మెంట్స్ ఇప్పుడు 2017 బిల్లు పెట్టారు. బండారు దత్తాత్రేయ లేబర్ మినిస్టర్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దాని గురించి మనం అమెండ్మెంట్ తెలుసుకుంటే తప్పేం లేదు. కానీ ఎగ్జామ్లో 1961 పెట్టారు. ఇప్పుడు 2017లో చట్టాన్ని కూడా చాలా ఇంతకు ముందు సార్లు అంటే దాదాపు ఒక 5 సార్లు అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు 2017లో కూడా దీంట్లో కొన్ని అమెండ్మెంట్ తేవడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం చూసినట్లయితే నెక్స్ట్ చూడండి ఇక్కడ సో షాప్స్ కావచ్చు, ఎస్టాబ్లిష్మెంట్స్కి ఇది అప్లికబుల్ అవుతుంది. సో ఎక్కడంటే ఎంప్లాయీస్ ఎవరైతే 10 or more పర్సన్స్ ఉన్నారో అక్కడ ఇది అప్లికబుల్ అవుతుంది. సో ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కనుక ఎక్స్టెండ్ చేసుకోవాలనుకున్నట్లయితే సో దానికోసం సెంట్రల్ గవర్నమెంట్కి 2 months బిఫోర్ నోటీస్ ఇవ్వాలి. అంటే ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్స్కి ఇంకా కొత్తగా ఈ చట్టాన్ని అమలుపరచాలని, వాళ్ళకు కూడా వర్తింపజేయాలంటే ఎట్లయితే 2 నెలల ముందుగా సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్, ఎస్జీ మీన్స్ స్టేట్ గవర్నమెంట్, సిజీ మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. అలానే చూడండి, మహిళల సంక్షేమం గురించి, మహిళలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 39 క్లాజ్ E and Fలో కూడా చెప్పడం జరిగిందండి. వాళ్ళ హెల్త్ని, వాళ్ళ స్ట్రెంత్ని ఏ విధంగా చూసుకోవాలనేది ఓనర్ అనేవాడు, ఎంప్లాయర్ అనేవాడు ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత అతని మీద ఉంటుంది. మెన్ అయినా కావచ్చు, ఉమెన్ అయినా కావచ్చు. అది మనకి ఆర్టికల్ 39లో చెప్తుంది కాన్స్టిట్యూషన్లో, భారత రాజ్యాంగంలో. అలానే ఆర్టికల్ 15 క్లాస్ 3 కూడా మనకి ఏం చెప్తుందంటే సో స్పెషల్ ప్రొవిజన్స్ అనేది తీసుకోవాలి. ఎవరి కోసం అంటే ఉమెన్ కోసము, మరియు ఇన్ కేస్ షీ ఈజ్ ప్రెగ్నెంట్ ఆర్ ఆఫ్టర్ డెలివరీ సో వాళ్ళ చిల్డ్రన్స్కి సంబంధించినటువంటి సో వెల్ఫేర్ కూడా చూడాల్సిన బాధ్యత ఎంప్లాయర్ మీద ఉంటుంది ఆర్టికల్ 15 క్లాస్ 3 ప్రకారము. అట్ ద సేమ్ టైం కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి దీంట్లో మనకి. సో మనకు తెలిసిందే, ప్రతి చట్టంలో వస్తూనే ఉంది. అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లేదా వాళ్ళ కింద వాళ్ళ స్టేక్ హోల్డింగ్లో పనిచేసేటువంటి ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, కంపెనీస్ కావచ్చు. వాళ్ళ కోసం సో ఆ కంట్రోల్, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కంట్రోల్ చేయడం కోసం అపాయింటెడ్ పర్సన్ ఎవరైనా కావచ్చు, సో సూపర్వైజర్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు, ఆర్ ఎనీ అదర్ పర్సన్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద పర్టికులర్ గవర్నమెంట్ ఆర్ సచ్ అదర్ ఆర్గనైజేషన్. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ చూసినట్లయితే
మనకి సో ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి చూసినట్లయితే ఇక్కడ మనకి ఏమున్నాయి, ఫ్యాక్టరీ, మైన్స్, ప్లాంటేషన్, సర్కస్ ఇండస్ట్రీ. సో ఇవన్నీ కూడా మనకి దీని కిందకి వస్తాయి. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక పర్టికులర్గా ఒక ఇన్స్పెక్టర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. వీటి యొక్క వెల్ఫేర్ అంటే కరెక్ట్గా జరుగుతున్నాయా లేవా, ఆ ఫామ్స్ అనేది ఎవరికి సబ్మిట్ చేయాలి, సో అది యాక్చువల్గా మెటర్నిటీ లీవ్స్ అనేది ఇస్తున్నారా, ఆ వేజెస్ అనేది ఇస్తున్నారా, పెయిడ్ వేజెస్ అనేది, సో వాళ్ళకి రావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నారా కల్పించట్లేదా అనేది ఇన్స్పెక్షన్ చేయడం కోసం ఒక ఇన్స్పెక్టర్ అపాయింట్ అవుతాడు అండర్ సెక్షన్ 14 కింద. అలానే మిస్క్యారేజ్, అలానే కేవలం డెలివరీకి మాత్రమే కాకుండా కొన్ని సందర్భంలో అబార్షన్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి న్యాచురల్గా సో ఎక్స్ప్లోషన్స్ ఆఫ్ కంటెంట్స్ ఆఫ్ ప్రెగ్నెంట్ అండ్ యూటర్నస్, సో ఇటువంటి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది మిస్క్యారేజ్ అయినట్లయితే వాళ్ళకు కూడా సేమ్ 26 వీక్స్ లీవ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి విత్ పెయిడ్ లీవ్స్. అయితే ఇక్కడ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అనేది ఎలా జరగాలంటే అబార్షన్ అనేది సో ఈ యొక్క ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ 45 ప్రకారం పనిషబుల్ యాక్ట్ కింద అది జరిగి ఉండకూడదు. అలా జరిగి ఉన్నట్లయితే ఈ లీవ్స్ కానీ పెయిడ్ లీవ్స్ కానీ అని పే చేయడం జరగదు. ఖచ్చితంగా 1860 ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 45 ప్రకారం ఇది ఇక్కడ చూడండి మనకు చెప్పారు 45 ఆఫ్ 1860 ఈ విధంగా జరిగి ఉండకూడదు, అది న్యాచురల్గా జరగాలి అని చెప్తున్నారు. సో పనిషబుల్గా కావాలని ఇంటెన్షనల్గా అది చేయకూడదని అర్థం. సో వేజెస్, అలానే అలా చేస్తే చట్టరీత్యా నేరం కూడా, దానికి ఒక చట్టం కూడా ఉంది. సో అలానే వేజెస్, సో అలానే రెమ్యునరేషన్ పెయిడ్ ఆర్ పేయబుల్ ఇన్ క్యాష్ టు ఉమెన్ అండర్ ద టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ వేజెస్ అంటే ఏంటంటే రెమ్యునరేషన్ పే చేయాలండి. సో ఆ రెమ్యునరేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ వేజెస్ అంటాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్లోనే దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి, పే చేయాల్సి ఉంటుంది. సో ఇట్ మే బి వాళ్ళకు ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం వాళ్ళు ఏ విధంగా ఏర్పడ్డారు, కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు అనుకున్నటువంటి ముందు సర్వీస్ కండిషన్స్ ప్రకారం వాళ్ళకి ఆ పనిని బట్టి ఆ వేతనాలు ఉంటాయి. వెదర్ దే మే బి అండర్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ఆర్ ఎంప్లాయిడ్ కాంట్రాక్ట్. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే మనకి సో ఇక్కడ సో క్యాష్ అలవెన్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇట్ ఇంక్లూడ్స్ డిఏ కావచ్చు, డియర్నెస్ అలవెన్స్ కావచ్చు, లేదా కాస్ట్ ఆఫ్ లివింగ్ అలవెన్స్ కావచ్చు, హౌస్ రెంట్ అలవెన్స్ అనేది దాంట్లో భాగంగానే ఉంటాయి. వేజెస్లో ఏం భాగం అని అడగవచ్చు, ఏవి భాగం కాదు అని అడగవచ్చు. సో ఇంటెన్సివ్ బోనస్ ఓన్లీ ఇన్సెంటివ్ బోనస్, కేవలం అంటే ఇన్సెంటివ్ బోనస్ మాత్రమే దీంట్లో భాగంగా ఉంటుంది. ఏదైనా పని చేసినందుకు గాను సో టార్గెట్ రీచ్ అయినందుకు గాను ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మోటివేట్ చేయడం కోసం, మానిటరీ మోటివేషన్ కోసం. సో అప్పుడు ఆ బోనస్ మాత్రమే కన్సిడర్ చేయాలి. అలానే కన్సెషనల్ మనీ వాల్యూ, ఏదైనా ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ గ్రెయిన్స్ అంటే రైస్ కావచ్చు, వీట్ కావచ్చు, ఇంకేదైనా ఫుడ్ గ్రెయిన్స్ అనేది సప్లై చేయవచ్చు కన్సెషనల్ రేట్స్కి ఎంప్లాయీకి. ఆ కన్సెషన్ అమౌంట్ అంటే 100 రూపాయలు దాన్ని 90 రూపాయలకు ప్రొవైడ్ చేయడం, ఒక 10 రూపాయలు 5 రూపాయలు కన్సెషన్ ఇస్తారు. ఆ కన్సెషన్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాము. డస్ నాట్ ఇంక్లూడ్ వేజెస్, వేజెస్గా దేన్ని పరిగణించకూడదు అంటే అదర్ దాన్ ది ఇన్సెంటివ్ బోనస్ ఇన్సెంటివ్ బోనస్ కాకుండా ఏ రూపంలో బోనస్ చేసినా అది కన్సిడర్ చేయకూడదు వేజెస్లో. ఓవర్ టైమ్ ఎర్నింగ్స్, ఎక్స్ట్రా పని చేసినప్పుడు వచ్చినటువంటి ఎర్నింగ్స్ కన్సిడర్ చేయకూడదు. డిడక్షన్స్ ఆఫ్ ఫైన్స్ ఫ్రమ్ ద వేజెస్, సో అతనికి పడ్డటువంటి ఫైన్స్ ఏవైతే ఉన్నాయో డ్యామేజ్ చేసినందుకు, లాస్ చేసినందుకు అవి వేజెస్లో కటింగ్ చేయడం జరుగుతుంది, వాటిని కూడా వేజెస్గా కన్సిడర్ చేయకూడదు. అండ్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ పెన్షన్ ఫండ్ కాంట్రిబ్యూషన్స్ ఈజ్ ఆల్సో నాట్ కన్సిడర్డ్. అండ్ టెర్మినేషన్ ఆఫ్ ద సర్వీస్ అప్పుడు ఇచ్చేటువంటి గ్రాట్యుటీ, సో అతను సర్వీస్ అయిపోయిన తర్వాత ఇచ్చేటటువంటి. అలానే ఉమెన్ అంటే ఉమెన్ ఎంప్లాయిడ్ వెదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ త్రూ ఆర్ పర్టికులర్ ఏజెన్సీ ఫర్ గెటింగ్ వేజెస్ ఫర్ వర్కింగ్ అండర్ ద పర్టికులర్ ఫ్యాక్టరీ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ మైన్. సో ఇక్కడ ఉమెన్ అంటే ఒక పర్టికులర్గా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక ఏజెన్సీ ద్వారా కానీ వేతనాలు పొందడం కోసం, ఒక పనిని కంప్లీట్ చేయడం కోసం సో నియమించబడినటువంటి వ్యక్తి ఉమెన్. అలానే సెక్షన్ 4 ప్రకారం మనం చూసినట్లయితే సో ఎంప్లాయ్మెంట్ ఆర్ వర్క్ ఫర్ ఉమెన్ ప్రొహిబిటెడ్ డ్యూరింగ్ ద సర్టైన్ పీరియడ్. సో సెక్షన్ 4 ప్రకారము ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లేదా మిస్క్యారేజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఆమెకి ఏమవుతుందంటే ఆమె ముందుగానే ఆ ఎంప్లాయీకి ఆ విషయాన్ని నోటీస్ ద్వారా తెలియజేసినట్లయితే ఖచ్చితంగా ఆ డెలివరీ అయిన తర్వాత ఆమెకి 6 వారాల పాటు ఈ చట్టం ప్రకారం అనేది సెలవులు అనేవి కల్పించడం జరుగుతుంది. సాధారణంగా ప్రైవేట్ ఉద్యోగులు 6 వారాలు ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగులకైతే 12 వారాల దాకా ఉంటుంది. అయితే ప్రస్తుతం 2017 సంవత్సరం యొక్క బిల్లులో మాత్రం దీన్ని 12 వారాలు ప్రభుత్వ ఉద్యోగులు తీసుకుంటున్నారు కదా. సో అందరికీ దీన్ని పెంచారు, దీన్ని 12 ఇంటూ దాదాపుగా డబల్ చేసేసి ఇంకో 2 వారాలు ఎక్స్ట్రానే పెట్టారు ప్రస్తుత చట్టంలో, ప్రస్తుత బిల్లులో. బిల్ అంటాము, బిల్ అనేది యాక్సెప్ట్ చేసిన తర్వాత రాజ్యసభ, లోక్సభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అది చట్టం అవుతుంది. సో దాంట్లో దాదాపుగా 26 వారాలు దీన్ని పెంచడం జరిగింది.
సో ఇక్కడ 26 వారాల్లో అంటే సుమారుగా 6 నెలలు అనుకుంటాము. సో ఇక్కడ జనరల్గా మనకి ఎంత వస్తుంది, 12 వారాలు అంటేనే దగ్గర దగ్గర 3 నెలలు వస్తుంది కాబట్టి, అదే కదా 3 నాలుగు 12 సో ఒక నెలకి 4 వారాలు కాబట్టి 3 నెలలు అంటే సుమారుగా దీన్ని మనకి 26 వారాలు చేశారు అంటే 6 నెలలు. సో ఇక్కడ లీవ్స్ అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పాత చట్టంలో చూసినట్లయితే 6 వారాలు ఉన్నాయి. ఇది మ్యాక్సిమం అవైల్ చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే డబల్ 12 వారాలు చేసుకోవచ్చు. సో అలానే డోంట్ గివ్ సో వాళ్ళకి అదేవిధంగా వాళ్ళకి ఇచ్చేటటువంటి వర్క్ ఏదైతే ఉందో అది బరువుతో కూడుకొని ఉండకూడదు. సో వాళ్ళ యొక్క ప్రెగ్నెన్సీకి హాని చేసే విధంగా లాంగ్ అవర్స్ ఆఫ్ స్టాండింగ్ వర్క్ అనేది కూడా వాళ్ళకి ఇవ్వకూడదు. ద వర్క్ విచ్ కాజెస్ టు మిస్క్యారేజ్ ఆర్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ద ఉమెన్. సో వాళ్ళు చూస్తారు కదా ఇక్కడ అదే చెప్తున్నాడు, వాళ్ళ యొక్క ప్రెగ్నెన్సీకి హాని కలిగించేటటువంటి వర్క్ అనేది చెప్పకూడదు. సో అలానే సెక్షన్స్ 5 ప్రకారం చూసినట్లయితే రైట్ టు పేమెంట్ ఆఫ్ మెటర్నిటీ బెనిఫిట్. సో రైట్ టు పేమెంట్ ఆఫ్ మెటర్నిటీ బెనిఫిట్ బెనిఫిట్ పొందేటటువంటి సో ఆ ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో, ఆ బెనిఫిట్స్ అనేది ఏవైతే ఉన్నాయో వాటిని కల్పించడం జరుగుతుంది. అంటే ఏం లేదండి, 6 వీక్స్ లీవ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే సుమారుగా 1.5 మంత్ లీవ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో సాధారణంగా ఇదైతే ప్రభుత్వ ఉద్యోగులకి 12 వారాల దాకా ఉంటుంది పాత చట్టంలో. కొత్త చట్టంలో దీన్ని 26 వారాలకు పెంచారు సుమారుగా. సో బిఫోర్ డెలివరీ ఒక 3 నెలలు తీసుకోవచ్చు, ఆఫ్టర్ డెలివరీ కూడా ఒక 3 నెలలు తీసుకోవచ్చు కొత్త చట్టంలో పెట్టిన దాని ప్రకారం. సో ఇక్కడ కూడా 12 వారాలు ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. సో వాళ్ళు కూడా సేమ్ 3 నెలలు కాబట్టి సో దాంట్లో 12 వారాలు 6 వారాలు ముందు వాడుకోవచ్చు, 6 వారాల తర్వాత వాడుకోవచ్చు. సో ప్రైవేట్ ఎంప్లాయీస్ జనరల్గా 6 వీక్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది, అంతకంటే ఎక్కువగా క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం వచ్చేసి 12 వీక్స్. సో ప్రీవియస్ 12 మంత్స్లో ఇక్కడ వచ్చేసేసి ప్రెగ్నెంట్ కావడానికంటే ముందు ఖచ్చితంగా ఆ ముందు 12 నెలల్లో 160 రోజులు ఖచ్చితంగా ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఆమె పనిచేసి ఉండాలి. అలా ఉన్నట్లయితేనే ఈ యొక్క దీన్ని క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని పాత చట్టంలో చెప్పడం జరిగింది. అలానే ఇంటిమేటెడ్ టు ఎంప్లాయర్ బై మెడికల్ రిపోర్ట్. ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆమె ప్రెగ్నెంట్ అనే విషయాన్ని, ద స్టేట్ ఆఫ్ ప్రెగ్నెంట్ అనే విషయాన్ని డయాగ్నోసిస్ కానీ ఆ మెడికల్ రిపోర్ట్స్ కానీ ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మరికొన్ని పాయింట్స్. సో మ్యాక్సిమం పీరియడ్ ఫర్ మెటర్నిటీ బెనిఫిట్ అనేది 12 వీక్స్ వరకు ఇస్తారని ఇప్పుడు చెప్పాము గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. సో 10 months వరకు ఇస్తున్నట్టు సుమారుగా. సో ఇప్పుడైతే కొత్త చట్టంలో దీన్ని 6 months వరకు పొడిగించారు. అంటే 12 ఇంటూ ఇంకా ఎక్స్ట్రా అంటే దాదాపుగా 24 వారాలు అంటే 6 నెలల మీద ఇంకో 2 వారాలు ఎక్స్ట్రానే ఇస్తున్నారు. సో మేబీ బిఫోర్ 3 months ఆఫ్టర్ డెలివరీ ఆఫ్ 3 months గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే బిఫోర్ ఒక 3 months తీసుకోవచ్చు డెలివరీకి ఉంటే ముందు, ఆఫ్టర్ 3 months కూడా ఒక 3 నెలలు తీసుకోవచ్చు. 3 నెలలు మీన్స్ 12 వారాలు. అలానే సెక్షన్ 6 ప్రకారం చూసినట్లయితే సో నోటీస్ ఆఫ్ క్లెయిమ్ ఫర్ మెటర్నిటీ బెనిఫిట్ అండ్ పేమెంట్. సో నోటీస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఆ బెనిఫిట్ క్లెయిమ్ చేసుకోవడం కోసం. అది ఎలా ఇవ్వాలంటే ఒక ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్లో ఇవ్వాలి. సో గివింగ్ నోటీస్ ఇన్ రిటర్న్ ఫార్మాట్, ప్రిస్క్రైబ్డ్ ఫామ్ స్టేటింగ్ దట్ హర్ మెటర్నిటీ బెనిఫిట్ ఆర్ ఎనీ అదర్ అమౌంట్ షీ మే బీ ఎంటైటిల్డ్. ఆమెకు రావాల్సినటువంటి సెలవులు కావచ్చు, ఆమెకు రావాల్సినటువంటి వేజెస్ కావచ్చు, ఇంకా అదర్ బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో బోనసెస్ కావచ్చు, మెడికల్ బోనస్ కావచ్చు, అది కూడా ఆమె పొందవచ్చు ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో ఆ యొక్క ఎంప్లాయర్కి తెలియజేసి. అలానే చూసినట్లయితే ఇఫ్ నాట్ గివెన్ సో ఫ్రమ్ విచ్ డేట్ షీ విల్ బీ ఆబ్సెంట్ ఫ్రమ్ వర్క్ అనేది కూడా ఎంప్లాయర్కి ఆ యొక్క నోటీస్లో తెలియజేయాలి. ఇఫ్ నాట్ గివెన్ నోటీస్ షీ వాజ్ ప్రెగ్నెంట్ సో మేబీ సచ్ నోటీస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గివెన్ ఆఫ్టర్ డెలివరీ. సో ఆఫ్టర్ డెలివరీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒకవేళ ముందు తెలియజేయనట్లయితే డెలివరీ అయిన తర్వాత సాధ్యమైనంత త్వరగా ఆ విషయాన్ని ఎంప్లాయర్కి విత్ రిపోర్ట్స్ తెలియజేయాలి. అలానే నెక్స్ట్ చూసినట్లయితే సెక్షన్ 7 ప్రకారము సో పేమెంట్ ఆర్ మెటర్నిటీ బెనిఫిట్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ఉమెన్. అంటే ఒకవేళ డ్యూరింగ్ ద పర్టికులర్ ప్రెగ్నెన్సీ టైంలో ఆమె కనుక చనిపోయినట్లయితే ఆ మెటర్నిటీ బెనిఫిట్ అనేది వస్తుందా రాదా అనేది చూస్తే ఇక్కడ నామినీ ఎవరైతే ఉన్నారో ఆ నామినీకి ఆ యొక్క బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదా నామినీ కూడా లేనట్లయితే సో తన యొక్క లీగల్ హెయిర్ ఎవరైతే ఉన్నారో, లీగల్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యొక్క బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి నోటీస్ అనేది ఇవ్వాలి. సెక్షన్ 6 కింద గివెన్ నోటీస్ ఖచ్చితంగా ఇవ్వాలి. సో సెక్షన్ 8 ప్రకారము పేమెంట్ ఆఫ్ మెడికల్ బోనస్ అనేది కూడా ప్రొవైడ్ చేయాలండి డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. సో అతను ఆ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆమె డెలివరీ అయిన తర్వాత సో ఆ మెడికల్ బోనస్ ఏదైతే ఉందో ఆమె రాబట్టుకోవచ్చు. సో మెడికల్ ఛార్జెస్, ఫీజెస్, హాస్పిటల్ సంబంధించిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో సో అవి కూడా ఎంప్లాయర్ అనేవాడు ప్రొవైడ్ చేయవచ్చు. కొన్ని సందర్భాలలో కొన్ని ఆర్గనైజేషన్స్ ప్రొవైడ్ చేస్తుంటాయి. ఆర్గనైజర్ సెక్టార్
అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ఉంటాయి. సో ఆర్గనైజ్డ్ సెక్టార్లో వీటిని బాగానే ఇంప్లిమెంట్ చేస్తున్నారు కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో మాత్రం ప్రజెంట్ చెప్పలేం అక్కడ ఎలా జరుగుతుందనేది అక్కడ ఎంప్లాయర్స్ మీద డిపెండ్ అయి ఉంది. సో చట్టం యొక్క అమలు అనేది చాలా ఇంపార్టెంట్. చేయగానే సరిపోదు కదా, బట్ అమలు అనేది చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 9, సో లీవ్ ఫర్ మిస్క్యారేజ్. సో ఇక్కడ ఖచ్చితంగా మిస్క్యారేజ్ అయినట్లయితే సో సెక్షన్ 9 ప్రకారం దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది చూపించాలి. సో దానికి కూడా మనం 6 వీక్స్ వరకు పాత చట్టం ప్రకారం లీవ్స్ అనేది అవైల్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా దానికి కూడా పెయిడ్ లీవ్స్ ప్రకారం అంటే వేజెస్ అనేది పే చేయడం జరుగుతుంది. అలానే ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సెక్షన్ 10 ప్రకారం చూసినట్లయితే సో ఇక్కడ చూడండి, ఇల్నెస్ గురైనట్లయితే సెక్షన్ 10 ప్రకారం లీవ్ ఫర్ ఇల్నెస్ ఆర్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, డెలివరీ ఆర్ ప్రీమెచ్యూర్ బర్త్ ఆఫ్ చైల్డ్ ఆర్ మిస్క్యారేజ్. సో ఏదైనా కారణం వల్ల, ఇక్కడ చెప్పిన కారణం వల్ల ఆమె కనుక లీవ్ అనేది పెట్టుకోవచ్చు. సో అంటే ఇల్నెస్ గురైనా, ప్రెగ్నెన్సీ కావడం వల్ల, డెలివరీ కావడం వల్ల సో ఆమె చాలా శారీరకంగా బలహీనంగా ఉంటుంది కాబట్టి సో అవసరమైనట్లయితే ఆ లీవ్ పెట్టుకున్నట్లయితే సో ఇక్కడ అలౌ చేయాలండి. సో ఆ 6 వీక్స్ లీవ్సే కాకుండా అదనంగా ఇంకొక నెల కూడా ఈ యొక్క కారణాల వల్ల లీవ్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అది కూడా పెయిడ్ లీవ్తో అవకాశం అనేది ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి కన్సర్న్ ప్రూఫ్ అనేది కూడా, మెడికల్ ప్రూఫ్ అనేది కూడా సబ్మిట్ చేయాలి. సో అండర్ సెక్షన్ 6 ప్రకారం ఆమె ఖచ్చితంగా ఈ యొక్క ఆప్షన్స్ని ఎంప్లాయర్ అనేవాడు అలౌ చేయాలి. అలానే కొన్ని నర్సింగ్ బ్రేక్స్ కూడా ఇస్తుంటారు. సో సెక్షన్ 11 ప్రకారము ఆ యొక్క డెలివరీ అయిపోయిన తర్వాత సో ఆమె డ్యూటీస్లో వస్తుంది కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఆ 6 వీక్స్ లీవ్స్ తర్వాత చెప్పిన ప్రిస్క్రైబ్డ్ లీవ్స్ తర్వాత వస్తుంది కాబట్టి ఆ తర్వాత ఆ చైల్డ్కి అవసరమైనటువంటి సో అంటిల్ అన్లెస్ అతనికి ఫీడింగ్ ఉంటుంది కాబట్టి సో అప్పుడు మనకు ఏం చేయాలంటే అతనికి 15 months వచ్చేంత వరకు, ఆ చైల్డ్కి 15 months వచ్చేంత వరకు ఇంటర్వెల్ బ్రేక్స్ అనేది ఇవ్వాలి. అంటే రెస్ట్ అనేది అలౌ చేయాలి. అవసరమైతే ఇంటికి తొందరగా పంపించడం కానీ, లేదా 50 లేదా అంతకంటే ఎక్కువ మంది, అంటే ఇప్పుడు కొత్త చట్టంలో పెట్టారు 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి సంస్థలే వాళ్ళకి ఏం చేయాలంటే క్రెంచ్ అనేది ఒక స్పెషల్ రూమ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో క్రెంచెస్ అనేది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి రూల్ అనేది కూడా, నిబంధన అనేది కూడా ఈ కొత్త చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది.